హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివ పురాణంలో శివుని 12 జ్యోతిర్లింగాల ప్రస్తావన ఉంది. జ్యోతిర్లింగాలు కొలువైన ఆలయాల్లో శివుడు స్వయంగా వెలిశాడని నమ్ముతుంటారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల ఒడిలో ఉన్న కేదారనాథ్ ధామ్ కూడా 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ఆలయాన్ని పాండవ వంశానికి చెందిన జనంజేయ నిర్మించారు. తర్వాత ఆది శంకరాచార్యులు దీనిని పునరుద్ధరించారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో విజయం సాధించడం ద్వారా పాండవులు తమ సోదరులను చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు. అతని పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం అతను కైలాస పర్వతం మీద ఉన్న మహాదేవుణ్ణి చేరుకున్నాడు. కానీ శివుడు అతనికి కనిపించలేదు, అదృశ్యమయ్యాడు. పాండవులు వదిలిపెట్టలేదు, శివుడిని వెతుకుతూ కేదార్ చేరుకున్నారు. పాండవుల రాక గురించి పరమశివుడికి తెలియగానే అతను ఎద్దు రూపాన్ని ధరించి జంతువుల మందలో చేరాడు. పాండవులు శివుడిని గుర్తించలేకపోయారు. కానీ భీముడు తన భారీ రూపాన్ని తీసుకుని 2 పర్వతాలపై తన కాళ్ళను చాచాడు. జంతువులన్నీ భీముడి పాదాల నుంచి పారిపోయాయి. అది చూసిన మహాదేవుడు ఎద్దు రూపంలో మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభించాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకున్నాడు. పాండవుల భక్తిని చూసి ప్రత్యక్షమైన శివుడు వారి పాపాలన్నింటి నుంచి విముక్తి కలిగించాడు. అప్పటి నుంచి శివుడు ఎద్దు వెనక ఆకారంలో పూజలు అందుకుంటున్నాడు. కేదారనాథ్ ఆలయాన్ని మూసివేసిన తర్వాత శీతాకాలంలో 6 నెలల పాటు దేవుడి విగ్రహాన్ని ఉకీమత్లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకెళ్లి పూజిస్తారు. కేదారనాథ్ ఆలయంలో శివలింగం త్రిభుజం ఆకారంలో ఉంటుంది. ఈ గర్భగుడిలో వేరువేరు విగ్రహాలు పార్వతీ, శ్రీకృష్ణుడు, 5 పాండవులు, వారి భార్యలు, నంది, వీరభద్ర, ద్రౌపదితో సహా వివిధ దేవతలు ఉన్నారు. కేదారనాథ్ ఆలయం ఎత్తు 85 అడుగులు, 187 అడుగుల పొడవు, 80 అడుగుల ఎత్తు వెడల్పు కలిగి ఉంది. కేదారనాథ్ ఆలయ గోడలు చాలా మన్నికైన రాళ్లతో నిర్మించారు. 12 అడుగుల మందంతో ఉంటాయి. 400 ఏళ్లకు పైగా కేదారనాథ్లోని మందిరాన్ని మంచు కప్పేసింది. ఆ తర్వాత ఆలయానికి జీవం పోసింది. కోడారం అనే పదం కేదారనాథ్ పేరుకు మూలం. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసుల నుంచి రక్షణ కోసం శివుడిని పూజించారు. తర్వాత శివుడు ఎద్దు రూపంలో కనిపించి రాక్షసులను చంపి తన కొమ్ములతో వారి శవాలను మందాకిని నదిలోకి విసిరాడు. కేదారనాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు రావల్గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక వీరశైవ సంఘానికి చెందినవాడు. పూజా ఆచారాన్ని అతడి సహాయకుడు నిర్వహిస్తాడు. కేదారనాథ్ నుంచి దేవుడిని ఉకీమత్కు మార్చినప్పుడు ఈ వేడుకను ఉకీమత్ ప్రభువుతో పాటు రావల్ పూజారి నిర్వహిస్తారు. ఈ ఆలయంలో శివుడు హిమాలయాలకు దీవెనలు ప్రసాదించాడని, తన అనుచరుల్లో భక్తి నింపాడని నమ్ముతారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.